ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ వాగ్దాన సందేశాన్ని వింటున్న మీకు, మీ కుటుంబాలకు మన ప్రభువును ప్రిరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువు నుండి కృపయు సమాధానములు కలుగును గాక. దేవుని బిడ్డలారా, దేవుడు గడిచిన కాలం అంతా కూడా ఆయన రెక్కల చాటున భద్రపరిచి ఉన్నారు. ఈ నూతన నెలలోకి, మార్చి నెలలోకి అడుగు పెట్టుటకు దేవుడు కృపనిచ్చి ఉన్నాడు. మరి ఈ నెల కూడా దేవుడు మనకు అనుగ్రహిస్తున్న వాగ్దానము మనము ధ్యానించుకుందాము. కీర్తనల గ్రంథము 20వ అధ్యాయము 4వ వచనం. నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచును గాక. ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఎన్ని ఆశలతో, ఎన్ని యొక్క పరిస్థితులను బట్టి దేవుని సన్నిధిలో మొర్ర పెట్టుకుంటూ, ప్రభువా ఈ కార్యము నా ఎడల నువ్వు చేస్తే బాగుండు అని ఎన్నో సంవత్సరాల నుంచి దేవుని సన్నిధిలో ఎదురు చూస్తా ఉన్నామేమో. అయితే ప్రియ దేవుని బిడ్డ, ఈ నెలలో దేవుడు మీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఖచ్చితంగా నీ కోరికను నేను సిద్ధింప చేయబోతా ఉన్నాను, నీ ఆలోచన యావత్తు కూడా నేను సఫలపరచబోతా ఉన్నాను అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. మనం చేయాల్సిందల్లా విశ్వాసముతో వాగ్దానాన్ని మనము రిసీవ్ చేసుకునే వారముగా ఉందాము. ఈ యొక్క నెలలో ఎలాంటి పరిస్థితులు వచ్చినా కానీ దాన్ని దాటుకొని, ఆ పరిస్థితుల్లో అధిగమించి దేవుడు ఇచ్చిన వాగ్దానము నా జీవితంలో నెరవేరుతుంది అనే విశ్వాసముతో, ఒక రూఢి కలిగిన విశ్వాసముతో మనం ఉన్నట్టయితే, వాగ్దానము చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు. మన జీవితాల్లో ఏమైతే వాగ్దానం చేసినాడో ఆ సమస్తమును కూడా దేవుడు నెరవేర్చబోతా ఉన్నాడు. అయితే మన విశ్వాసముకు పరీక్ష కలిగినప్పుడు మనం ధైర్యంగా నిల్చున్నట్లయితే మన విశ్వాసములకు తగిన ప్రతిఫలం దేవుడు మనకి అనుగ్రహిస్తాడు. కాబట్టి దేవునికి జీవ బలులు అర్పించుదాం, స్తోత్ర బలులు అర్పించుదాం. దేవుడు మన బలులన్నీ కూడా అంగీకరించి ఆయన కృపతో మనల్ని నింపి మన కోరికను సిద్ధింప చేయబోతా ఉన్నాడు. ప్రతి ఆలోచన కూడా దేవుడు సఫలపరచి అనేకుల ఎదుట సాక్షిగా నీలో పెట్టుకోబోతా ఉన్నాడు. విశ్వసించినట్లయితే ప్రార్థనలో ఏకీభవించండి. చిన్న ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడై ఉన్న మా దేవ, నువ్వు ఇచ్చిన వాగ్దానమును బట్టి నీకే స్తోత్రం. మా కోరికను సిద్ధింపచేసి మా ఆలోచన యావత్తు సఫలపరచి మేలులతో మమ్మల్ని నింపమని వేడుకుంటున్నాం. అనేకుల ఎదుట నీ సాక్షిగా మమ్మల్ని నిలవపెట్టమని, నీ మహిమార్థమై మమ్మల్ని వాడుకోమని యేసు నామములో అడుగుచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్.